ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అసంతం దుమ్ము రేపుతున్న భారత జట్టు ఇప్పుడు తుది పోరాటానికి సిద్ధమవుతుంది. న్యూజిలాండ్ తో జరిగే సండే ఫైట్ లో గనుక గెలిస్తే టీమిండియా బడిలో మరో ఐసీసీ ట్రోఫీ ఒదిగిపోతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. సారథి రోహిత్ శర్మ పలు సవాళ్లను దాటాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరుకు చేరుకుంది. ఈ ఆదివారం మార్చి 9వ తేదీ నాడు జరిగే ఫైనల్స్ తో టోర్నమెంట్ ముగుస్తుంది. తుది పోరులో తాడో పేడో తేల్చుకునేందుకు భారత్ న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఒక్క ఓటమి కూడా లేకుండా తుది మెట్టుకు చేరుకున్న రోహిత్ సేన సండే ఫైట్ లో కివీస్ ను మరోమారు వాడించాలని చూస్తుంది. గ్రూప్ దశలో మాదిరిగానే ఇంకోసారి బ్లాక్ క్యాప్స్ పని పట్టాలని అనుకుంటుంది. ఇంకో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్ కు ముందు రోహిత్ ఎదురుగా ఉన్న 5 సవాళ్లు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత జట్టులో అంతా బాగానే ఉన్నా గాయాలు టీమును కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మధ్య జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమి పూర్తి ఫిట్ గా లేడు. ఆశిస్తే జరిగిన సెమీస్ ఫైట్ లో చీలమండ గాయం తిరగబెట్టడంతో అతడు కొద్దిసేపు గ్రౌండ్ ను వీడాడు. ఫైనల్స్ కు ముందు రెస్ట్ దొరికింది కాబట్టి అతడు ఫుల్ ఫిట్నెస్ సాధించొచ్చు. ఒకవేళ రికవరీ అవ్వకపోతే మాత్రం టీమ్ కు బిగ్ మైనస్ అనే చెప్పాలి. షమి లాంటి వికెట్ టేకర్ లేకపోతే రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి అతడి రికవరీపై టీమ్ మేనేజ్మెంట్ కెప్టెన్ హిట్మెన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అతడు కోలుకోకపోతే హర్షిత్ రాణా, హర్షదీప్ లో కండిషన్స్ కు ఎవరు బాగా సూట్ అవుతారో వాళ్ళను తీసుకోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నుంచి అందరు ప్లేయర్లు తమ బెస్ట్ ఇస్తున్నారు. కానీ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. దానికి ఫైనల్ వేదిక అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మంచి స్టార్ట్ అందిస్తున్న ఎక్కువ ఓవర్లు ఆడలేకపోతున్నాడు రోహిత్. అతడు కనీసం 15 నుంచి 20 ఓవర్లు ఆడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. కాబట్టి పట్టుదలతో క్రిజ్ లో నిలబడటంపై అతడు దృష్టి పెట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ మెరుగుపరుచుకోవాలని, లేకపోతే ఫైనల్లో మనకే మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ కప్పులు గెలవాలంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు. ఫైనల్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. ఎంత ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా బెస్ట్ ఇవ్వాలి. అలా చేయలేకే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో కంగారుల చేతిలో రోహిత్ సేన వాటమి పాలైంది. కాబట్టి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐసీసీ టోర్నమెంట్స్ లో భారత్ మీద కివీస్ కు మంచి రికార్డు ఉంది. అయితే ఈ మధ్య మన టీం న్యూజిలాండ్ ను వదలడం లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో బ్లాక్ క్యాప్స్ ను వాడించింది మ్యాన్ ఇన్ బ్లూ. టీ20 వరల్డ్ కప్ 2024 లోను ఆ జట్టుకు భారత్ పంచ్ ఇచ్చింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2019లో తగిలిన గాయానికి జరిగిన అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు. దుబాయ్ స్టేడియంలో చేజింగ్ అంత ఈజీ కాదు. కాబట్టి టాస్ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. సెమీస్ లో ఇదే గ్రౌండ్ లో భారత్ చేసి గెలిచింది. కానీ అన్ని సార్లు అలాగే జరగాలని భావించలేం. రోహిత్ టాస్ గెలిస్తే టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్లేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ హిట్ మ్యాన్ వరుసగా టాసులు వాడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గాలని కోరుకోవాల్సింది. ఒకవేళ టాస్ వాడినా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి.